అమ్మ కర్కాటక రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత అనుకూలంగా ఉంటుంది. మాటల వల్ల వ్యక్తులతో ఘర్షణ రాకుండా తోబుట్టువులు కావచ్చు, ఆత్మీయులైన వ్యక్తులు కావచ్చు, దానికి సంబంధించిన విషయాల్లోనూ ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లోనూ కొంత తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. ముఖ్యంగా కమ్యూనికేషన్ విషయంలో ప్రయాణాలు, పరాక్రమం, అదేవిధంగా దూర ప్రయాణాలు మొదలైన విషయాలలో కావచ్చు, తోబుట్టువులు, ప్రియమైన వ్యక్తులతో ఆలోచనలు చేసే విషయంలో కూడా కొంత ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేసి అనుకున్న ఫలితాలు అయితే సాధించే అవకాశాలు లాంటివి అయితే మొదటిగా మీకు కనబడుతున్నాయి. అదేవిధంగా సామర్థ్యంతో పనులను పూర్తి చేసుకోగలుగుతారు. సహకారం లభించినా లభించకపోయినా అనుకున్న సమయంలో అనుకున్న పని పూర్తి చేయడానికి విశేషంగా శ్రమ పడతారు. సింహరాశి. సింహరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉందమ్మా? ఆకస్మికమైన ఖర్చులు అధికంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. ఆ ఆకస్మికమైన ఖర్చులు కూడా వీలైనంత వరకు అది మీ యొక్క అభివృద్ధి కొరకు కావచ్చు, పెట్టుబడుల కొరకు కావచ్చు, మీ వ్యక్తిగత ఆరోగ్య విషయాల్లోనూ మంచి సద్వినియోగపడే ఖర్చులు పెట్టే విధానంగా ఒకటి కనబడుతుంది. అది మీ ఆధ్యాత్మిక ప్రదేశాల సందర్శన, దూర ప్రయాణాలు, అదేవిధంగా సంతాన వృద్ధి కొరకు, వారి యొక్క విద్యాపరమైన విషయాల్లోనూ, సంతానాన్ని దూర ప్రాంతాలు పంపించే విషయంలో అయ్యే ఖర్చులు మొదలైన వాటికి సంబంధించిన విషయంగా కూడా మనం దీన్ని భావించవచ్చు. అదేవిధంగా వ్యక్తిగత ఆరోగ్య విషయానికి సంబంధించి కూడా మీరు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. ఆర్థిక సంబంధమైన విషయాలను బంధుమిత్రుల కొరకు, ఆత్మీయులైన వ్యక్తుల కొరకు వారికి సహకరించడానికి కూడా ధనాన్ని వెచ్చించే అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. ముఖ్యంగా మానసిక ఆందోళనని అధిగమించాలి, ప్రశాంతతను పెంపొందించుకోవాలి. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉందమ్మా? కన్యా రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలిస్తాయి. దూర ప్రాంతం నుంచి ఒక చక్కటి వార్త మీకు మానసిక ప్రశాంతతని పెంపొందించే విధంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అంతేకాకుండా మీ సమస్ఫూర్తిగా నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తిపరమైన విషయంలో అభివృద్ధి అనేది ఏర్పడుతుంది. వృత్తిపరమైన ఆదాయాన్ని కూడా అందుకునే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. వృత్తి వ్యాపారాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, ఆర్థిక అంశాలు, ఎదురు చూస్తున్న వర్తమానాలు, దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులతో నెట్వర్క్ను పెంపొందించుకునే విషయాలు, అలాగే గవర్నమెంట్కి సంబంధించి ఏదన్నా ముఖ్యమైన పనులు మీరు చేసుకుంటున్నట్లయితే వాటికి సంబంధించి ఆగుతూ వచ్చిన పనులు ముందుకు వెళ్ళే అవకాశాలు లాంటివి మొదలైన వాటికి సంబంధించిన విషయాల్లో మంచి అవకాశాలు. అదేవిధంగా కుటుంబ సభ్యులు, ముఖ్యంగా మీ యొక్క తల్లిగారు కావచ్చు, లేకపోతే మీ యొక్క భాగస్వామి కావచ్చు, వారి సహకారంతో అనుకున్న పనులను పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేస్తారు.